ఈ లోకంలో నుండి వేరుగా జీవించడానికి ఇష్టపడాలి కదా. అంటే ఏంటి? ఈ లోకంలో నుండి మనం వేరుగా జీవించాలంటే వేరుగా ఒక ప్లేస్కి వెళ్ళిపోవాలా? అది కాదు దేవుడు అడుగుతా ఉంది. ఈ లోకంలోనే ఉండాలి కానీ నీలో లోకం ఉండకూడదు. నువ్వు లోకంలోనే ఉండాలి కానీ నీలో లోకం ఉండకూడదు. అలా మనం ఈ లోకంలో జీవించాలి. ఈ లోకంలోనే నేను ఉండాలి. దేవుడి చిత్తం నెరవేర్చడం కోసం నువ్వు నేను లోకంలోనే ఉండాలి కానీ లోకం మనలో ఉండకూడదు. అదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నారు. ఆ యొక్క నోవాహు దినాలలో ప్రజలందరూ కూడా జీవిస్తూ ఉన్నారు కానీ వారు లోకంలో జీవిస్తున్నారు. లోకము కూడా వారిలో ఉంది కానీ వారిలో ఒకే ఒక్క వ్యక్తి వారితో కలిసి జీవిస్తున్నారు, లోకంలోనే జీవిస్తున్నారు. లోకం అతనిలో లేదు కాబట్టి దేవుని స్వరాన్ని వినే ఆత్మీయ స్థితి నోవాహు కలిగి ఉన్నాడు కదా. మనము కూడా లోకంలోనే ఉంటాం కానీ లోకానికి వేరుగా జీవిస్తాం. నా స్థితి ఏంటి? నేను ఎవరి యొక్క కుమారుడను కుమార్తెను?